దానికి సాక్ష్యం ఏంటి సార్? భార్యాభర్తల మధ్య జరిగేటువంటి ఆ 4 గోడల మధ్య జరిగే వేదన కానీ రోదనలు కానీ సాక్ష్యం అవసరం లేదు. స్త్రీ చెప్తున్నటువంటి దానికి విలువ ఇవ్వాలి. ఆ విలువని కూడా వెంటనే శిక్షించమని కూడా చెప్పట్లే, కౌన్సిలింగ్ ఇస్తారు. సర్కమ్స్టెన్స్ కనిపిస్తున్నప్పుడు ఆమె అయినటువంటి వేదన చివరికి ఏదైనా సరే ఏ రకంగా వేధించిన కట్నం చేయలేదనో, పోడాల్సిన విషయంలో పోడకపోవడమో, ఆమెను ఆత్మన్యూనతలకు లోన్ చేయడం కానీ, క్యారెక్టరైజేషన్ విషయంలో కానీ, వాళ్ళ పొంటిట్టి వాళ్ళని తిట్టడం కానీ, ఇవన్నీ కూడా నేరంగానే పరిగణిస్తుంది. ఇన్ని చెప్తున్నట్టు కాంబినేషన్ విషయం చూస్తే ఈయన ఒక గృహహింస ఖచ్చితంగా ఉంది. కాకపోతే వాళ్ళు మ్యూచువల్ అండర్స్టాండింగ్తో డైవర్స్ తీసుకున్నారా, నన్ను హింసించారు అని చెప్తా ఉంది. శారీరకంగా హింసించారు అని ఎక్కడన్నా మాట్లాడలేదు. ఆమె కొన్ని పదాలు వాడింది, స్కూటర్ మీద తీసుకువెళ్ళలేదు, కొన్ని పదాలు వాడింది, చాలా విషయాలు వాడింది. కొన్ని ఆమె ఏం చెప్పుకొస్తుంది అంటే, నేను కొన్ని చెప్పలేనండి, మనం మౌఖికంగా మాట్లాడినప్పుడు ఏదంటే చెప్తాను కానీ వీడియోలో చెప్పలేనంటే స్పష్టంగా చెప్తా ఉంది. కొన్ని ఆధారాలతో సహా చెప్తాను అంటా ఉంది. అంటే ఆమె మొత్తం ఏం జరిగింది, దాంట్లో ఏ విధంగా కొట్టాడు, మోడ్ ఆఫ్ క్రైమ్ చెప్పదలుచుకోలేదు ఆమె. బట్ అతను క్రిమినల్ అని చెప్పదలుచుకుంది. మోడ్ ఆఫ్ క్రైమ్ కాదు, ఆమె ఇంపార్టెన్స్ ఇస్తలేదు. ఇట్లా ఎందుకు చెప్తున్నది ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, ఎన్నాళ్ళు మౌనంగా ఉండి సరే సార్ చెప్తున్నా కానీ ఇన్నాళ్ళు కూడా చాలామందికి గరకపాటికి ఇన్ని పెళ్ళైనా కూడా ఎవరికి తెలియదు, అని అలాంటి వాడని కూడా తెలియదు. కాకపోతే కోపిష్టను, అహంకారాను కొంచెం కొన్ని సంఘటనల ద్వారా మనం అనుకుంటా ఉన్నాం. ఆయన ఎదిగిన కొద్దిగా వదగాల్సింది పోయి ఆయన అహం కూడా ఉంది, అవి కూడా చెప్తాను ఒకటి. అయితే అట్లానే అనుకున్నాం కానీ ఒక స్త్రీ పట్ల ఈయనకు గౌరవం లేదు. సొంత భార్యను కూడా యాక్చువల్గా ఇప్పుడేంటే సొంత భార్య కూడా కాదు, లాక్కొచ్చుకున్న భార్య. ఆమె వచ్చినప్పుడు ఆమెకి ఎలా ఉందో మభ్యపెట్టి, సహజంగా స్త్రీ అనే ఆమె ఎంత తెలివిగలదైనా కొన్ని విషయాల్లో ఆమె కన్ఫ్యూజ్ అవుతూ ఉంటుంది. ఎంతైనా ఆమె చెప్తాను, ఆమె చెప్పుడు మాటలకు ఒక ఎఫెక్షన్కు అని భార్యగా ఎవరు ఊహించలేదు. నేను అదే ఎట్లా చెప్తున్నానంటే, ఎంత ప్రలోభ పెడితే ఆమె వచ్చి ఉండొచ్చు. ఒకవేళ ఆమె వచ్చింది అనుకుంది, ఆమె ప్రలోభ పెట్టిందని, మరి ఈయన ఇంకితం ఏమైపోయింది? ఈయన మన కుటుంబం అంతా కూడా ఆధ్యాత్మిక కుటుంబం, బ్రాహ్మణ కుటుంబం, ప్రవచన కుటుంబాలు. మరి అది ఎట్లా సహేతుకం అని అనుకున్నాడు? ఆమె నుండవచ్చు. అంటే శ్రీరాముడి మన రామాయణంలో స్పష్టంగా చెప్తుంది, భరతుడు రాముడు సీతాదేవి నగలు చూపించినప్పుడు లక్ష్మణుడు గుర్తుపట్టాడు ఫస్ట్, కానీ కాలుమెట్టలు చూపించినప్పుడు సీతయ్య అండి వదిన గారి అని చెప్తాడు. అంటే వదిన పట్ల అంకిత భావం ఉండాలి. ఆ గౌరవం లేనటువంటి నీచ నికృష్టుడిగా కనిపిస్తూ ఉంది. ఇంకా దానికి సమర్థించుకుంటున్నారు చాలామంది. ఆమె కామేశ్వరి కాబట్టి ఆమె వలలో వేసుకుందాం, ఆమె వేసుకుంటూ ఉండవచ్చేమో. మరి ఈయన బుద్ధి ఏమైంది? సరే వాళ్ళు ఇష్టపడ్డారు కాబట్టి పెళ్లి చేసుకున్నారంటున్నారు. మళ్ళీ ఆమె ఈయన ఉన్నప్పుడు వెళ్ళిందా, విడిపించిన తర్వాత ఇంకోరితో వెళ్ళిందా అనేది వేరే, అది చర్చ సమస్య కాదు. ఇక్కడ గరికపాటి ఆయన మీద ఆరోపణలు ఎందుకు వస్తున్నాయి, దీని వెనక రాజకీయ కారణాలని కొంతమంది చెప్తా ఉన్నారు. అది కూడా ఉంది. ఆయన కూడా స్పిరిచువల్ టూరిజం ఇన్ఛార్జ్ చేస్తున్నారు. అందుకే ఈ టైంలో ఇంత స్థాయి వచ్చిన తర్వాతే ఎవరో మాట్లాడిస్తున్నారు కామేశ్వరి గారితో అంటున్నారు. అది వాస్తవానికి అనుకుంటున్నాం. కానీ ఇది జరగడానికి మనం ఏదనుకున్న మన ఇండియన్లో జర్నలిజం ఉన్నాం కాబట్టి ఇన్వెస్టిగేషన్ కూడా ఇంపార్టెంట్. టైం పీరియడికల్గా మేము చూస్తాం. ఇది వాస్తవమా అవాస్తవమా తర్వాత, కానీ ఈ మాటని ఎలా చూస్తారు? అది విన్నాం కాబట్టి నిజమా కాదని శోధించుకోవాల్సిన ధర్మం కూడా మాకు ఉంటుంది. శోధించాం. ఇది వాస్తవంగా ఆమె ఎప్పుడు 9 నెలల కింద పెట్టిన వీడియో, అప్పుడు లేదు. మరి ఈయనకి పోస్ట్ వస్తున్న విషయం కానీ తెలంగాణ ప్రభుత్వం ఆయనకి ఏదో ఇస్తున్నారు, కానీ ఇక్కడ ఇచ్చేది ఆంధ్ర ప్రభుత్వం కాదు, తెలంగాణ ప్రభుత్వం. ఆయనకు నిన్నటి ఫిలిం అల్లు అర్జున్ గారి ఇష్యూలో రేవంత్ రెడ్డి గారు ఫిలిం డిబేట్లో జరుగుతున్నప్పుడు మాకు ఈ తెలంగాణ రాష్ట్రం ఫిలిం హబ్ ఒకటి చేస్తున్నాము, ఫిల్మ్ టూరిజం కావాలి మాకు, ఇంకోటి స్పిరిచువల్ టూరిజం కావాలి, హబ్కు చేస్తున్నాం, దానికి గరికపాటి గారిని ఏదో చేయాలనుకుంటున్నామని ఇండైరెక్ట్గా ఏదో అన్నాడట్టుగా సమాచారం. గరికపాటిని ఎందుకు తీసుకున్నారో కూడా నేను విశ్లేషించి చెప్తాను. ఎవరైతే కేసీఆర్ను విమర్శిస్తారో, కేసీఆర్ ఎవరినైతే తృణీకరించాడో, కేసీఆర్ని ఎవరైతే తిట్టాడో, కేసీఆర్ ఏం చేశాడో వాళ్ళందరినీ కూడా రేవంత్ రెడ్డి గారి దగ్గర తీసుకున్నామైనా మనం చూస్తూ ఉన్నాం. అంజశ్రీ గారి నుంచి అంటే కేసీఆర్ ఎవరు తిట్టినా సరే వాళ్ళని దగ్గర తీసి. ఎందుకు అంటే కేసీఆర్ గారిని తెలుగు మహాసభలు ప్రపంచ మహాసభలు చేశాడు కేసీఆర్ 2014 తర్వాత మేబీ 15-16లో చేశాడు. నభూతో నా భవిష్యత్తుగా చేశాడు. అంటే మనం చూస్తూ ఉన్నాం పరిపాలించడంలో ఆందోళన మీద ఏదో దాడులు చేస్తున్నా కూడా అదేమీ లేకుండా జనరంజకంగా పరిపాలిస్తున్నప్పుడు అందులో భాగంగా తెలుగు మహాసభ చేస్తూ నభూతో నా భవిష్యత్తు చేశాడు, అందరినీ పిలిచాడు. నేను అదే చెప్తున్నా, అందరినీ పిలిస్తే అందులో ఈయనను కూడా గరికపాటి గారు కూడా సముచితంగా గౌరవించి పిలిస్తే
ఆయన చంద్రబాబు నాయుడు పిలవలేదు, ఇది తెలుగు సభయే కాదు, తెలుగు సభకు చంద్రబాబు నాయుడు ఎందుకు పిలవాలి? ఆయన తెలుగు పండితుడా చంద్రబాబు నాయుడు ఏమన్నా? తెలుగు ఐకాన్. అలాంటి మాటలు గరికపాటి చాలానే మాట్లాడారు. అదే కదా నేను చిరంజీవి అదే ఇప్పుడు గరికపాటి గారు స్పిరిచువల్గా ఇవ్వడానికి ఆయనకే ఎందుకు అర్హత ఉంది అంటే కేసీఆర్ని విమర్శించాడు కాబట్టి, అదొకటే ప్రాతిపదిక. అంతేగా రేవంత్ రెడ్డికి ఇంకోట్లేదు ఆయనకు. రైట్. కాబట్టి ఈ రేవంత్ రెడ్డి ఈ గరికపాటి సెలెక్ట్ చేసుకుంది కాబట్టి కామేశ్వర్ గారిని తెర మీదకి తీసుకొచ్చి ఆయనకి ఏ పోస్ట్ ఇవ్వకుండా చేస్తున్నారని. కానీ కామేశ్వర్ గారు 9 మాసాల కిందనే అన్నది చేసింది కాబట్టి దానికి దీనికి పొంతన లేదనే నా ఉద్దేశం. రైట్. ప్రసాద్ గారు, ఒక ఫ్యామిలీ కౌన్సిలర్గా మీరు ఒక మాటగా ఆన్సర్ చేయాలి. లోపల పిశాచి ఉన్నాడు గరికపాటి లోపల, ఆయన మొదటి భార్య ఈ వ్యాఖ్యలు చేసింది అంటే దీన్ని బ్రీఫ్గా ఎలా చెప్తారు? ఎలా చూడాలి అసలు ఒక స్త్రీ బయటకు వచ్చి భర్త గురించి ఇలా మాట్లాడడం? గరికపాటి గారికే కాదండి, ప్రతి మనిషికి లోపల పిశాచి ఉంటాడు. భార్యకి భర్తకి ఇద్దరికినా? భార్యకి భర్తకి ప్రతి మనిషికి ఉంటాడు. అయితే ఆ పిశాచిని పైకి లేవకుండా చేసేది వివేకం. ఓకే. ఆ వివేకం అనేది మనకి ఆ టైంలో మనకు తగ్గినప్పుడు ఆ పిశాచి డామినేట్ చేస్తుంది. ఓకే. ఎవరికైనా అంతే. గరికపాటి గారు అన్నగారి భార్యని తీసుకెళ్ళటం తప్పే, అది మన కట్టుబాటుకి వ్యతిరేకమైన విషయం. చాలా కానీ అంటే ఇది సమాజంలో చాలా చోట్ల జరుగుతుంది ప్రసాద్ గారు. జరుగుతుందండి. అంటే ఆ భర్త చనిపోయినప్పుడు లేదంటే ఆ చెల్లి సమాజంలో చనిపోయినప్పుడు కొన్ని కులాల్లో మాత్రమే, కొన్ని సామాజిక ట్రైబల్స్ మాత్రం ఒక ఆచారం ఉంది. అంటే అన్న భార్య తమ్ముడు భార్య పోతే నిరాధారంగా ఆ బతుకు బాగా అగం కాకుండా, ఎందుకంటే పేదరికంలో ఉండే ట్రైబల్స్ ఎక్కువ ఉంటుంది. అంటే ఆమె అగం కాకుండా ఒక ఉద్దేశం, రెండో ఆస్తి కానీ విభిన్నం కాకుండా ఉద్దేశం, వాళ్ళ వారసులు అంటే పిల్లలు, అంటే వాళ్ళ రక్తం నుంచి వచ్చే పిల్లలు అంటే వేరే వాళ్ళకి పోతే ఇంకా. కానీ మనకి అన్న లేదంటే వదిన అంటే సోదర భావం, తల్లి భావం కలిగి ఉంటుంది. నగరీకరణటువంటి కల్చర్ ఎక్కడా లేదు. నగరంలో పెరిగినట్టు క్రూర మృగం ఇది. రైట్. ప్రసాద్ గారు మీరు బ్రీఫ్గా చెప్పండి దీనికి ఆన్సర్. ఒకటండి, మానవ సంబంధాల్లో ఒక విషయం ఉంది. ప్రకృతి పరంగా సెక్స్కి వావి వరుసలు లేవు. అందుకనే గరికపాటి గారు అనేక ప్రవచనాల్లో చెప్తారు, వయసు వచ్చిన అన్నా చెల్లెళ్ళను కూడా ఒక గదిలో పొడికేయరు, వయసు చిన్నపిల్లలుగా ఉన్నప్పుడే ఒక గదిలో ఉంచుతారు, తర్వాత వేరే గదిలో ఉంచుతారు, వేరే గదిలో పడుకోబెడతారు. అలాగే ఈ వయసులో ఉన్నవాళ్ళు ఒక చోట ఉన్నప్పుడు, అది మ్యారేజ్ అయినా అవ్వకపోయినా, అటువంటి సిచ్యువేషన్స్ ఎదురైనప్పుడు ఆకర్షింపబడటం అనేది సహజంగా జరుగుతుంది. మనిషిలో ఎప్పుడు కూడా పిశాచమే డామినేట్ చేస్తుంది ఎవరికైనా. నాట్ ఓన్లీ గరికపాటి గారు, కామేశ్వరి గారికైనా అదే డామినేట్ చేస్తుంది. ఇప్పుడు కామేశ్వరి గారిలో ఒక రకమైన పిశాచమే డామినేట్ చేసిందని చెప్పాలి, బయటికి రావడానికి కూడా. ఎందుకంటే నాకు కామేశ్వరి గారి మీద సింపతి ఉంది. కామేశ్వరి గారు ఒక్కరే బాధపడాల, ఈ సమాజంలో కొన్ని కోట్ల మంది అనేక రకాల సమస్యలతో బాధపడుతున్నారు, కుటుంబ సమస్యలతో బాధపడుతున్నారు, చెప్పుకోలేక బాధపడుతున్నారు. కానీ కామేశ్వరి గారు చేసిన పని వల్ల ఏమైందో తెలుసా అండి? గరికపాటి గారు అన్యాయం చేశారనుకోవద్దు, 2 చేతులు కలిసినాయి ఆ రోజు. ఇద్దరు కలిసి ప్రయాణం చేశారు, ఇద్దరు పిల్లలకి జన్మనిచ్చారు. కానీ ఇలాంటి కేసెస్లో ప్రసాద్ గారు స్త్రీని కొంచెం తక్కువే చేస్తారు, అంటే